ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఆదరణ కలిగించేటువంటి మాటలతో మీ ముందుకు రావడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. ఈ అంచె దినాలలో ప్రేమ ఆప్యాయతలు అనేటటువంటివి కొరతగా మారిపోతా ఉన్నాయి. ఏదో ఒక కారణం చేత భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ ముగించబడతా ఉంది. తల్లిదండ్రుల దగ్గర అలాగే పిల్లల మధ్య ఉండవలసినటువంటి ప్రేమ అనేటటువంటిది లేకుండా పోతా ఉంది. బంధువుల మధ్య, స్నేహితుల మధ్య ఆ ప్రేమ అనేటటువంటిది చాలా మట్టుకు కనుమరుగు అయిపోతా ఉంది. నేడు దినాల్లో ఈ ప్రేమ పేరున అనేక మంది జీవితాలు మోసపోతా ఉన్నాయి. యవన సహోదరులు చాలా మంది ఈ ప్రేమ పేరుట వారి జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి. అయితే ఈ రోజు ఒక మాట మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఒక మాటను పరిశుద్ధ గ్రంథం నుంచి పరిచయం చేస్తా ఉన్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగ రాయబడతా ఉంది. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. అది ఏ ఇతర బంధాల మీద, వస్తువుల మీద ఆధారపడి లేదు. నేడు దినాల్లో మనుషుల యొక్క ప్రేమ అనేటటువంటిది డబ్బు కలిగినటువంటి వారిని చూసినప్పుడు వారిని ప్రేమించే విధానం వేరు. అదే మనుషులు వారి యొక్క ఆర్థికం కోల్పోయినప్పుడు, వారి యొక్క ధనము కోల్పోయినప్పుడు ఎవరో తెలియనటువంటి వారిగా వారి యొక్క స్పందనను మనం చూడగలుగుతా ఉన్నాం. అలాగే అనేక సందర్భాల్లో మనం చూస్తా ఉన్నాము. ఈ ప్రేమించడం అనేటటువంటిది ఏదో ఒక కారణం చేత ముగించబడతా ఉంది. ఉద్యోగం ఉందా, ప్రేమిస్తా ఉన్నారు. అందం ఉందా, ప్రేమిస్తా ఉన్నారు. డబ్బు ఉందా, ప్రేమిస్తా ఉన్నారు. ఆరోగ్యం ఉందా, ప్రేమిస్తా ఉన్నారు. నువ్వు ఆకర్షణీయంగా కనబడతా ఉన్నావా, అప్పుడు ప్రేమిస్తా ఉన్నారు తప్ప శాశ్వతంగా ఆ ప్రేమ నిలబడటం లేదు. ఏదో ఒక సమయంలో ఆ ప్రేమ ఆపబడతా ఉంది, ముగించబడతా ఉంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించేది కేవలం దేవుడు మాత్రమే. వృద్ధాప్యము వచ్చినా, నీ అందము కోల్పోయినా, నువ్వు ఆస్తి కోల్పోయినా, నీ ధనము కోల్పోయినా, ఆరోగ్యం కోల్పోయినా, అటువంటి సందర్భంలో కూడా ప్రేమించేటటువంటి వాడు నీది యేసయ్య. ఈ రోజు దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. విడువక నీ ఎడల కృప చూపేటటువంటి దేవుడుగా ఆయన నీకు ఉన్నాడు. నీ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు నీతో తెలియజేస్తా ఉన్నాడు. ఏంటో తెలుసా? నువ్వు ప్రేమించబడకపోవడం, లేకపోతే ప్రేమ అనేటటువంటి దాని చేత నువ్వు మోసపోయినటువంటి సందర్భం ఉందేమో. ఇదిగో శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే దేవుడు నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు. ఇదిగో ప్రజలు నన్ను, లేకపోతే ఆ బంధువులు నన్ను ప్రేమించి తృణీకరించారు అని అనుకుంటున్నావేమో. ఎన్నడూ తృణీకరించినటువంటి దేవుడు కరములు చాచి నిన్ను పిలుస్తా ఉన్నాడు. విడవకుండా ఆయన నిన్ను మరలా కృప చూపి నిన్ను ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని రాబోతా ఉన్నాడు. ఆయన ప్రేమ శాశ్వతము, ఆయన ప్రేమ ఎప్పటికీ నిలుస్తారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నేను దీవించును గాక.